అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ మోర్ కాస్టింగ్ కావాలండి. సో ఖడ్గాధర మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2 అని అంటున్నారు. మరి వీళ్ళ ప్రీవియస్ మూవీ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వలేదండి. సో కాస్టింగ్ కాల్ ఫర్ ఎతిఏలు ఫీచర్ ఫిలిం అని అంటున్నారు. రిక్వైర్డ్ ఫర్ లీడ్ అండ్ సపోర్టింగ్ రైల్స్ కావాలంటున్నారు. వీళ్ళకి ఆడిషన్స్ ఓపెన్ ఫర్ హీరో కావాలంటే 20 నుండి 27 సంవత్సరాలలోపు వాళ్ళు, ఫీమేల్ కావాలంటే 18 నుండి 24 సంవత్సరాలలోపు వాళ్ళు, మెయిల్ కావాలంటే 20 నుండి 50 సంవత్సరాలలోపు వాళ్ళు, ఫీమేల్ సపోర్టింగ్ క్యారెక్టర్స్కి కావాలంటే 20 నుండి 40 సంవత్సరాలలోపు వాళ్ళు, చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే ఫీమేల్ 8 నుండి 13 సంవత్సరాలలోపు వాళ్ళు. వీ ఎంకరేజ్ న్యూ టాలెంట్స్ టు కొత్త వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇస్తాను అని అంటున్నారు. ఫ్రెషర్స్ ఆర్ వెల్కమ్ అని అంటున్నారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు మీరు యాక్టింగ్ నేర్పిస్తున్నారు, డైరెక్షన్ నేర్పిస్తున్నారు, స్క్రిప్ట్ రైటింగ్ నేర్పిస్తున్నారు, ఫ్రీగా నేర్పిస్తున్నారు, కానీ వీళ్ళకి అవకాశాలు కూడా ఇస్తే బాగుంటుంది కదా అనే టైప్లో మన సబ్స్క్రైబర్ అడగటం జరుగుతుందండి. తప్పకుండా ఇస్తానండి. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చిన ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ సార్ మీతో మాట్లాడాలి అంటే స్పోక్ టు హిమ్ అనమాట. సో ఆ మాట్లాడే ఒక ఇదిలో దట్ రెస్పెక్టివ్ ఫాదర్ ఆస్క్ మీ, సార్ మా అబ్బాయికి ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి, మీ ద్వారా పర్సనల్గా ఉంటే ఏదైనా చెప్పండి అనే టైప్లో అడగడం జరిగింది. సో దానికి నేను ఏం చెప్పానంటే, గ్రేట్, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, నేను చెప్తాను. ఇన్ పర్సన్ అంటే నాకు బేసికలీ ప్రాబ్లం ఏంటంటే నాకు మనుషులు గుర్తుండరు, నాకు ఉన్న అతిపెద్ద ప్రాబ్లం అది. సో అందుకని ఛానల్ ఫాలో అవుతున్నారు అనుకోండి, ఛానల్లో ప్రతిరోజు ఒక అవకాశం వస్తుందండి, అలా ప్రయత్నిస్తూ ఉండండి అని అన్నారు. లేదు సార్, ఒక రెస్పెక్టివ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, దానికి ఏదైనా మీరు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేస్తే బాగుంటుంది కదా అంటే, ఇప్పుడు ఆ రెస్పెక్టివ్ యూట్యూబ్ ఛానల్కి ఏమైంది అంటే, ఇప్పుడు యూఎస్ నుండి యూకే నుండి కొంతమంది దిగిపోతున్నారు. వాళ్ళు యూఎస్లో యూకేలో చదువుకొని వచ్చేస్తున్నారు. చదువుకొని లేదంటే అక్కడ జాబ్ చేసి 1 crore 2 crores అమౌంట్ పెట్టేసుకొని వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి దాన్ని ఏం చేస్తారంటే, ఆ రెస్పెక్టివ్ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాడి దగ్గరికి వెళ్ళేసి, నేను ఒక 10 లక్షలు పెడతాను, 20 లక్షలు పెడతాను, నన్ను లీడ్గా పెట్టుకొని మీరు కంటిన్యూస్గా ఒక సిరీస్ చేయండి అనే టైప్లో అడుగుతున్నారు. అలాగ అడిగే ఒక క్రమంలో ఏమవుతుంది అంటే, ఓకే, నాకు వీడి వల్ల నాకు రూపాయి ఖర్చు కాకపోగా నాకు ఈ సిరీస్ చూసిన దాని మీద నాకు ఇంత రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి వీళ్ళని పెట్టేసుకొని మనం సిరీస్లు చేద్దాం అనుకునే టైప్లో డైరెక్టర్లని, సోకాల్ డైరెక్టర్ని, రైటర్ని పిలిచి కథలు వింటున్నారు. ఇలాగే నాకు తెలిసిన, అంటే నా దగ్గర రైటింగ్ నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేశారు అంటే, దే వెంట్ టు దట్ రెస్పెక్టివ్ యూట్యూబ్ ఛానల్. వెళ్ళిన తర్వాత వాళ్ళకి కథలు చెప్పడానికి అక్కడ ఉన్న CEO అండ్ ఆఫ్ పర్సన్ని కలవడానికి వెళ్తే, నాకెందుకు సార్ కథలు చెప్పడం, మా దగ్గర 4 హీరోలు ఉన్నారు, వాళ్ళకి కథలు చెప్పి ఒప్పించండి అన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు చేసిన వాళ్ళు కాదు. సరే, వాళ్ళకి కనీసం యాక్టింగ్ కూడా రాదు కదా అంటే, మీరు అంతే వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి మీరు వాళ్ళ చేత చేయించుకోండి, ఎందుకంటే వాళ్ళు మనకి ఒక 20 lakhs వరకు పెడుతున్నారు. సో దట్ వాళ్ళ చేత మీరు చేయించుకున్నట్లయితే వాళ్ళ ద్వారా మీరు సక్సెస్ కొట్టండి అనే టైప్లో అడగటం జరిగింది. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. నేనేమంటాను అంటే, ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ వస్తున్న టైంలో మనం ఎలాగ ప్రయత్నిస్తే బాగుంటుంది. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మెహబూబ్ దిల్సే కావచ్చు, లేదంటే ఆ సో కాల్డ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో, లేదంటే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళకు ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారో, ఈ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళి ఇన్ఫినిటంలో కావచ్చు, లేదంటే తమాడాలో కావచ్చు, లేదంటే వైరలీలో కావచ్చు, ఇలాంటి వాటిలో వాళ్ళు పెట్టుకొని వాళ్ళ చేత యాక్ట్ చేయించుకుంటున్నారు. ఎందుకు? ఈ ఫ్యాన్ బేస్ అందరూ వీళ్ళకి టర్న్అవుట్ అవుతారు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెహబూబ్ దిల్సే అనే వ్యక్తి చేత ఇన్ఫినిటంలో ఒక సిరీస్ చేయించారు అనుకుందాం. సిరీస్ చేయిస్తే ఉండే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మెహబూబ్ దిల్సే అనేవాడికి 10 million, 20 million, 50 million, 100 million ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ అందరూ ఇన్ఫినిటంకి టర్న్ అవుతారు. ఇన్ఫినిటంలో వచ్చే సిరీస్లన్నీ చూస్తూ ఉంటారు. అందులో కనీసం ఓ 20% 30% టర్న్ అవుట్ అయినా కానీ అది వర్కౌట్ అవుతుంది. లేదు, మెహబూబ్ దిల్సే అనే వాళ్ళ అలాంటి వ్యక్తులు కాకుండా ఎవరో వెంకటేష్, సురేష్, రాజేష్ అనే ఒక పర్సన్ని తీసుకొని వచ్చి అతను 20 lakhs పెట్టాడు కాబట్టి ఆ 20 lakhs తోటి వాళ్ళు ఏం చేస్తారు, డిజిటల్ మీడియాలో పోస్ట్ చేసుకొని ఇది చేసుకుంటారు. సో నేనేమంటాను అంటే, మీకోసం మీరే కష్టపడాలి, ఇక్కడ ఎవరో వచ్చి కష్టపడితే వర్కౌట్ అవ్వదు అనేది నేను మెయిన్గా చెప్పేది. సో దానికోసం మనమేం చేయగలం, దీనికి నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా ఉన్నాను చాలా రోజుల నుండి.
ఒక ఇద్దరితో మీటింగ్ అవుతుంది ఫైనాన్షియల్స్ తోటి. ఆ మీటింగ్ కనుక వర్కౌట్ అయినట్లయితే మనం యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూస్గా సిరీస్లు చేద్దాం, వాళ్ళకో ఛానల్ ఉంటుంది మనకో ఛానల్ ఉంటుంది అనే టైప్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకున్న ప్రొవిజన్స్ ప్రకారం మన ఫైనాన్షియల్ వెంకట్ గారు ఎవరైతే ఉన్నారో ఆ వెంకట్ గారి ద్వారా మనకుండే వెసలుబాటు ఏంటి, ఒక ఆఫీస్ కావచ్చు, దాని మెయింటెనెన్స్ కావచ్చు, ఆయన చూసుకుంటారు కాబట్టి మనకు వర్కౌట్ అవుతుంది, రైట్. అలా కాకుండా షూట్ చేయడానికి కావచ్చు, దానికి మనకి వెంకట్ గారి దగ్గర కూడా అంత ఫండింగ్ లేదు. సో మనకి ఇప్పుడు యాక్చువల్గా మనకి యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడానికి కావచ్చు, దాన్ని కనీసం 1 year రన్ చేయడానికి మనకు అయ్యే ఖర్చు ఎంత, ఓ 10 lakhs ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సబ్స్క్రైబర్లో 10 lakhs పెట్టే వాళ్ళు లేకపోయి ఉండొచ్చు, అందులో ఒకడు 5 lakhs పెట్టే వాళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు 3 lakhs పెట్టే వాళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు 2 lakhs పెట్టే వాళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు 1 lakh పెట్టే వాళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు 50,000 పెట్టే వాళ్ళు ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది కదా సార్, ఐ వాంట్ టు కొలాబరేట్ అని నాకు అప్రోచ్ అవ్వండి. సో ఇందులో కొలాబరేషన్ అంటే ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ నా చేతికి డబ్బులు ఇవ్వద్దు, నన్ను నమ్మి నా చేతికి ₹1 కూడా ఇవ్వద్దు. మీరేం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడిట్ షూట్ ఉంది, ఒక ఎడిట్ షూట్కి 1 lakh 2 lakhs ఖర్చు అవుతుంది. దానికి మీరు ఏం చేస్తారంటే ఒక మ్యాక్ సిస్టమ్ కావచ్చు, ఎడిట్ కావచ్చు, ఎడిటర్ కావచ్చు, దీనికి అయ్యే ఖర్చును నేను పెట్టుకుంటాను సార్. లేదు మన సబ్స్క్రైబర్లోనే ఎవరో ఎడిటర్ ఉన్నారు సార్, నా దగ్గర సిస్టమ్ ఉంది, నేను వచ్చి మీతో కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నాను, నాకు ఛానల్ ఉంది, నా ఛానల్కి మీరు కంటెంట్ రాసివ్వండి, నేను మీ ఛానల్కి ఎడిట్ చేసేస్తాను అనే వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే ప్లీజ్ అప్రోచ్, తప్పకుండా చేద్దాం, హ్యాపీగా చేద్దాం. అలాగే మన సబ్స్క్రైబర్లో ఎవరో కెమెరామెన్ ఉన్నారు అని నాకు 2-3 సందర్భాల్లో కమెంట్ చేశారు. ఆ కమెంట్ చేసిన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కమ్ అండ్ మీట్ అయినట్లయితే, ఇప్పుడు మీకు ఏదైనా ఛానల్ ఉందనుకోండి, సో మీ ఛానల్కి నేను కంటెంట్ రాసిస్తాను, నా ఛానల్కి మీరు షూట్ చేసి ఇవ్వండి. అలాగే మనం ముగ్గురం కలిసి కొలాబరేట్ అవుదాం. ఆర్టిస్టులని వీళ్ళందరినీ మనం నేను ఎవరికైతే వర్క్షాప్స్ పెట్టి నేర్పిస్తున్నానో ఆ వర్క్షాప్లో పెట్టే వాళ్ళలో మన ఆదిత్య కావచ్చు, మధు కావచ్చు, బెస్ట్ పర్ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళతో మనం యాక్ట్ చేయించుకొని నెక్స్ట్ లెవెల్కి మన ఛానల్ని తీసుకుని వెళ్దాం. దాన్ని బట్టి వాళ్ళకే రెప్యుటేషన్ పెంచుదాం, మన రెప్యుటేషన్ కూడా పెంచుకుందాం. సో ఇలాగా ఎవరైతే కొలాబరేట్ అవ్వగలరో, లేదు ఇందులో నా దగ్గర ఎడిట్ షూట్ లేదు సార్, నా దగ్గర కెమెరాస్ లేవు సార్, నా దగ్గర ఏదో కొంత డబ్బుని నేను అరేంజ్ చేసుకొని తెచ్చుకోగలను, ప్లీజ్ కమ్ సార్, నా దగ్గర డబ్బులు లేదు సార్, నా దగ్గర ఏమీ లేదు సార్, నేను వచ్చినా కూడా నాకు దారి ఖర్చులకు మీరే ఇవ్వాలి సార్, నాకు తినడానికి మీరే పెట్టాలి సార్, నాకు అకామిడేషన్ మీరే ఇవ్వాలి సార్, వద్దు రాకండి, నిర్మోహమాటంగా చెప్తున్నాను, రాకండి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే మనందరం బిజినెస్ చేస్తున్నామండి, అంతే తప్పించి ఇక్కడ ఏమంటారు అన్నదాన సత్రం కావచ్చు, లేదంటే ఆర్ఫనేజ్ హోమ్ కావచ్చు, రన్ చేయట్లా మనం ఇది బిజినెస్. ఈ బిజినెస్ అనేది ₹1 పెడితే ఓ ₹10 వస్తుంది అనుకుంటేనే బిజినెస్ చేస్తాడు ఎవడైనా, లేదంటే ఎవడు బిజినెస్ చేయడు. కళామ తల్లి మా దిక్కుమాలిన కొంతమంది ఎదవలు ఏం చేశారు అంటే, కళామ తల్లి తొక్క తోటకూర అని మాట్లాడి సినిమాని రాంగ్ రూట్ పట్టించేశారు. ఆ రాంగ్ రూట్ పట్టడం వల్ల మేము ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం అంటే అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం. సింపుల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ బిజినెస్ అవ్వకపోయినట్లయితే ఏ ప్రొడ్యూసరు ఏ సినిమాకు పెట్టుబడి పెట్టడు. ఇప్పుడు నాగార్జున గారు హీరోగా చేస్తానంటే, నాగ చైతన్య హీరోగా చేస్తానంటే పెట్టుబడి పెడుతున్న ఒకడు, నువ్వో నీ తమ్ముడో నీ అన్నో హీరోగా చేస్తానంటే ఎందుకు పెట్టుబడి పెట్టట్లా? నువ్వు మహేష్ బాబు కంటే అందంగా ఉంటావు, నువ్వు సల్మాన్ ఖాన్ కంటే మంచి బాడీ ఉంది నీకు, కానీ నీకెందుకు పెట్టుబడి పెట్టట్లా? ఎందుకంటే నీ మీద బిజినెస్ అవ్వదు కాబట్టి నీకు పెట్టుబడి పెట్టడు. సినిమా అనేది ప్యూర్ బిజినెస్సు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ప్యూర్ బిజినెస్. సో నాకు ఇక్కడ రెవెన్యూ అనేది వస్తే నేను మీకు రెవెన్యూ అనేది చూపించగలుగుతా. నాకే రెవెన్యూ రానప్పుడు నేను మీకు ఎక్కడి నుండి తీసుకొని వస్తా? నేను పేదోడిని సార్, నేను ఫినాన్షియల్ ఏజ్లో ఉన్నాను. అరే బాబు, మా దగ్గర 100 కోట్లు లేవు మిమ్మల్ని పోషించడానికో మిమ్మల్ని ఇది చేయడానికి. మేమేం చారిటబుల్ ట్రస్టులు రన్ చేయట్లా. ఇండస్ట్రీకి రావాలి అంటే కంపల్సరీ మీ దగ్గర డబ్బు ఉంటే మీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. మీ దగ్గర డబ్బులు లేవా, వద్దు, రాకండి. ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవడ బతిలాడుతున్నాడు మిమ్మల్ని రమ్మని? హ్యాపీగా మీ జాబులు మీరు చేసుకోండి, మీది మీరు చేసుకోండి, మా పనులు మేము చేసుకుంటాం. సో సినిమా అనేది మేక్ చేయడానికి డబ్బుతో అవసరం, సినిమా అనేది షూట్ చేయడానికి డబ్బుతో అవసరం. చాలామంది ఏమంటారంటే, సార్ నేను మీ దగ్గరకు వచ్చి ఫ్రీగా చేస్తాను అని అంటారు. ఈ ఫ్రీగా చేస్తారనే ఒక ట్రాన్స్లో ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఆ వచ్చిన వాడికి నేను అకామిడేషన్ ఇవ్వాలి, ఆ వచ్చిన వాడికి నేను ఫుడ్ పెట్టాలి, ఆ
ఆ వచ్చినోడికి నేను అన్ని రకాల సౌకర్యాలు చూడాలి. దీనికి నాకు వరస్ట్ సినారియో వాడికి నేను నెలకు 10 నుండి 15,000 ప్రతి నెల ఖర్చు పెట్టుకోవాలి. ఇలా 10 మంది వస్తే నాకు 1,00,000 నుండి 1,50,000 నేను ఖర్చు పెట్టాలి. నాకెందుకు అంత ఆనందం? ఆ 1,50,000 నేను ఖర్చు పెట్టుకోగలుగుంటే మీకోసం ఖర్చు పెట్టకుండా నేను నా ఛానల్కి ఖర్చు పెట్టుకొని దీన్ని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తాను కదా. రైట్, అర్థమైందా మీకు? సో నేను అదే చెప్తాను. సో ద పీపుల్ దోజ్ హూ వాంట్ కొలాబరేట్, నేనేమంటాను అంటే పక్కా బిజినెస్ ఎలా చేయాలి అనే ఐడియా నాకు ఉంది. 200% దీని మీద రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలనే ఐడియా నాకు ఉంది. ఇప్పుడు నేను పేరు చెప్పను కానీ ఒక రెస్పెక్టివ్ ఛానల్ వాళ్ళు ఏం చేశారు, నేను పబ్లిక్లో నేను నెలకు 4 కోట్లు సంపాదిస్తున్నాను అని పబ్లిక్లో చెప్పాడు. నెలకు 4 కోట్లు సంపాదించడం అనేది యూట్యూబ్ ఛానల్లో జరుగుతుంది. ఇంకొక రెస్పెక్టివ్ యూట్యూబ్ ఛానల్లో 8 మంది సిఇఓలు అనౌన్స్ చేసి ఒక్కొక్కడికి 5 లక్షలు ఫిక్స్డ్ మంత్లీ శాలరీ అని 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద ఫంక్షన్ చేసి ఈ 8 మంది నా సిఇఓలు వీళ్ళకి నెలకు 5 లక్షలు శాలరీస్ ఇస్తున్నాను, అలాగే ఒక్కొక్కరికి మెర్సిడెస్ బెంజ్ కార్లు ఇస్తున్నాను అని అన్నాడు. ఎప్పుడు ఇచ్చాడు? వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఆయన ఆర్థిక స్తోమత ఎంత? ఓ చిన్న దాంట్లో స్టార్ట్ చేశాడు. ఈ రోజున ఆయన జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో 4 ఫుల్ ప్లేజ్డ్ 4 స్టేర్స్ బిల్డింగ్లు కొనేశాడు. ఎలాగొచ్చింది రెవెన్యూ? ఇక్కడ పిండి కొద్ది రొట్టె అంటారు. పిండి లేని రొట్టె ఒట్టి దాని మీద నేల మీద రుద్దుతుంటే రొట్టె వస్తుందా? రాదు. కాబట్టి మనం పెట్టుబడి పెట్టుకుంటేనే మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మనతో ఎవరైనా కొలాబరేట్ అవుదాం అనుకున్న ఎడిటర్స్ కావచ్చు, మనతో ఎవరైనా కొలాబరేట్ అవుదాం అనుకుంటున్న కెమెరామెన్స్ కావచ్చు, లేదంటే మనతో ఎవరైనా కొలాబరేట్ అవుదాం అనుకుంటున్న ఫినాన్షియల్గా ఇది చేసేవాళ్ళు కావచ్చు, నేను ఇంత పెట్టుబడి పెట్టుకోగలను సార్, కాబట్టి నన్ను మీ దాంట్లో ఇన్ని సిరీస్లు కంపల్సరీ యాక్ట్ చేయించుకోవాలి. మనం అగ్రిమెంట్లు రాసుకుందాం, ప్రాపర్గా అగ్రిమెంట్లు రాసుకొని మీరు మీరు తెచ్చిన ప్రతి ఒక్క రూపాయి దేనికి ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో దాంట్లో నేను మీకు ఎంతవరకు అవకాశాలు ఇస్తాను అనేది కూడా మనం ప్రాపర్గా అగ్రిమెంట్ చేసుకొని దానికి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అలాంటి ప్రయత్నం చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు అనేది నేను బలంగా నమ్మేది. లేదు మీరు ఇంకేదైనా సక్సెస్ అవుతారు అనుకున్నట్లయితే మీ ప్రయత్నం మీరు చేయండి. నేను మిమ్మల్ని ఏమీ డిస్కరేజ్ చేయట్లేదు, డిసప్పాయింట్ కూడా చేయట్లేదు. సో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఏ ఏజ్ గ్రూప్స్లో ఏ క్యారెక్టర్స్ కావాలి అనేది చెప్పాను కదండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9441045354. ఐ రిపీట్ 9441045354. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.